హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ ఇండియన్ పాలిటీ కోర్స్. సో మనము ఈ లెజిస్లేచర్ని నిన్న స్టార్ట్ చేసుకున్నాం. సో అందులో ఫస్ట్ రోజు 79 ఆర్టికల్ డిస్కస్ చేసినాం. లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, రాష్ట్రపతి కూడా ఉంటాడు. సో రాష్ట్రపతి అనే వ్యక్తి పార్లమెంట్ లోపల అంతర్భాగమే. సో హీ ఈజ్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్. సో మనం డిస్కస్ చేసినాము వాట్ ఈస్ ద లోక్సభ, వాట్ ఈస్ ద రాజ్యసభ అని చెప్పేసి. మనది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కాదు, సో పరోక్ష అని చెప్పేసి పిలుస్తాం. వై? బికాస్ పీపుల్స్ నేరుగా పరిపాలన చేయకుండా వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ని సభల్లోకి పంపితే సభలో ఉన్న ఎంపీలు సో చట్టాలు చేస్తారు, సభ నుంచి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది, వాళ్ళు పరిపాలన చేస్తారు. సో మనం దీనినే పరోక్ష ప్రజాస్వామ్యంగా పిలుస్తామని చెప్పేసి డిస్కస్ చేసినాం. అది బేసిక్స్ కిందకి వస్తుంది. ఇప్పుడు మనం ఒరిజినల్గా క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో లెజిస్లేచర్ లోపల వన్ ఆఫ్ ది ఫేమస్ టాపిక్ మనకి రాజ్యసభ అని చెప్పేసి పిలుస్తాం. సో రేపు మనకి లోక్సభ ఉంటుంది, దాంతోపాటు రేపు మళ్ళీ లోక్సభ తర్వాతనే సో రాజ్యసభ లోక్సభని కంపేర్ చేస్తూ మీకు ఈ అప్డేట్స్ 2024లో మనం ఇవ్వడం జరిగింది కరెంట్ అఫైర్స్ క్లాస్లో. అది ఒకసారి మీకు ఇస్తాను. సో దానిలో మీరు చూసుకోవచ్చు ఈ రెండింటి మధ్య పోలికలు ఏంటని చెప్పేసి మనం కూడా డిస్కస్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ చూస్తే మనకి సో ఎగ్జిక్యూటివ్లో చూస్తే విశ్లేషణ ఎక్కువ మీకు కనిపించదు. ఎస్ ఉన్నది, బట్ ఎక్కువ కనిపించదు. ఎందుకోసం అంటే ఎగ్జిక్యూటివ్ అనేది ఈ లెజిస్లేచర్కి లింకప్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, విశ్లేషణ ఎక్కువ చేయవచ్చు. సో ఫస్ట్ మనకి రాజ్యసభ గురించి 80వ ఆర్టికల్ చెప్తుందండి. సో లోక్సభ గురించి 81వ ఆర్టికల్ చెప్తుంది. రైట్. సో ఫస్ట్ మనకి 80లో ఏమి ఉంటుంది ఒకసారి చూద్దాం. ఫస్ట్ అంటే సో ఇక్కడ రాజ్యసభ యొక్క కూర్పు అని చెప్పేసి పిలుస్తాం. ఇంగ్లీష్లో మనకి సో కంపోజిషన్ ఆఫ్ ది రాజ్యసభ అని చెప్పేసి వస్తుంది కదా. సో ఇక్కడ చూస్తే మీకు 2 రకాల సభ్యులు మీకు కనిపిస్తారు రాజ్యసభ లోపల. సో దేశం అంటే మట్టి కాదు, మనుషులు కదా. సభ అంటే ఒక బిల్డింగ్ కాదు, అందులో సభ్యులు మనకి ఉంటారు. సో ఇక్కడ చూస్తే స్టేట్ నుంచి కావచ్చు లేదా యూటీ నుంచి కావచ్చు రిప్రజెంటేటివ్ ఉంటారు. సో రిప్రజెంటేటివ్ అని చెప్పేసి పిలుస్తాం. వాళ్ళే ఎంపీలు. మనం నేరుగా ప్రజలు పరిపాలన చేయరు. సో వాళ్ళ యొక్క ప్రజలు అనే వ్యక్తులు సో ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. సో స్టేట్ నుంచి ఉంటారు, యూటీ నుంచి కూడా ఉంటారు. ఓన్లీ యూటీ కనుక అసెంబ్లీ ఉన్నట్లయితేనే ఉంటారు, అసెంబ్లీ లేకుంటే ఉండరు. సో మన రాజ్యసభను ఏమంటామండి? కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్స్గా పిలుస్తాం. రాష్ట్రాల మండలి. వై? బికాస్ రాష్ట్రాల వాయిస్ వినిపిస్తుంది కాబట్టి, ఆ రాష్ట్రానికి అసెంబ్లీ ఉంటేనే వాయిస్ అవసరం కాబట్టి. సో ఇన్ఫ్యాక్ట్ ఏ అసెంబ్లీకి అయితే ఏ యూటీకి అయితే అసెంబ్లీ ఉంటుందో ఆ అసెంబ్లీ ఉన్న యూటీ మాత్రమే రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకుంటుంది. సో నెక్స్ట్ ఒక 12 మెంబర్స్ మనకి సో నామినేటెడ్ మెంబర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో నామినేటెడ్ మెంబర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు 2 రకాల రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఒకరేమో ఎలెక్ట్ అయిన వాళ్ళు, ఎక్కడి నుంచి? స్టేట్ నుంచి ప్లస్ యూటీ నుంచి అసెంబ్లీ ఉన్నట్లయితే. ఇంకోరేమో మనము సో నామినేట్ చేసినాం. ఎవరు చేస్తారండి మనకి? సో వీళ్ళు బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఎలెక్టెడ్. సో ఎలెక్టెడ్ ఎంపీలు, వీళ్ళు ఎన్నికైన వాళ్ళు అని చెప్పేసి పిలుస్తాం. సో ఎవరు ఎన్నుకుంటారు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మీకు ఏమర్థం కావాలి? రాజ్యసభలో ఎవరు ఉంటారంటే ఎన్నికైన ఎంపీలు ఉంటారు. ఎక్కడి నుంచి? స్టేట్ నుంచి ఉంటారు, యూటీ నుంచి ఉంటారు, బట్ అసెంబ్లీ కలిగి ఉండాలి. దాంతోపాటు రాష్ట్రపతి నామినేట్ చేయబడ్డ 12 మంది వ్యక్తులు ఉంటారు. ఒకసారి మనం ఇది చూద్దాం, తర్వాత ఇది చూద్దాం. రైట్. ఇది చూస్తే ఫస్ట్ రాజ్యసభకి రాష్ట్రపతి గారు 12 మందిని నామినేట్ చేయవచ్చు అని చెప్పేసి మనకి 80 సబ్ క్లాస్ 1A చెప్తుందండి. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రశ్న వచ్చింది. సో ఈ 12 మంది ఎవరు అని చెప్పేసి చూస్తే మనకి సో స్పెషల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఇవే వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో స్పెషల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి అంటే ప్రత్యేకమైన పరిజ్ఞానం కలిగి ఉండాలి, లేదా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఆ రంగం లోపల సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. స్పెషల్ నాలెడ్జ్ మనకి ఉన్నది లేదా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే సో వాళ్ళని నియామకం చేయవచ్చు, నామినేట్ చేయవచ్చు. వాళ్ళు ఎవరని చెప్పేసి చూస్తే మనకి ఆర్ట్స్ అండి, అంటే కళలు, సైన్స్ విజ్ఞాన శాస్త్రం అని చెప్పేసి ఉంటుంది, లిటరేచర్ అంటే
సో సాహిత్యం అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ సోషల్ సర్వీస్, సో సామాజిక సేవ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 4 రంగాల్లో నిష్ణాతులు కావచ్చు, ప్రత్యేకమైన అనుభవం కావచ్చు ఉన్న వ్యక్తుల్ని 12 మందిని రాష్ట్రపతి గారు 80 సబ్ క్లాస్ 1A ప్రకారం నియామకం చేయవచ్చు. ఆ రంగాలు ఏంటని చెప్పి చూస్తే 80 సబ్ క్లాస్ 3 వస్తుంది. ఇది మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రశ్న వచ్చింది. కొన్ని ఆర్టికల్స్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. మనం బోర్డు మీద ఆర్టికల్ నెంబర్ రాస్తున్నామంటే అది వెరీ ఫేమస్, రైట్. ఇవాళ ఒక అభ్యర్థి మనకి, సో అతను డిగ్రీ అయిపోయింది, సో మన కోర్స్ కొనుగోలు చేసిండు, రిఫరెన్స్ పుస్తకాలు ఏంటని చెప్పేసి అడిగిండు. రిఫరెన్స్ పుస్తకాలు బిగినర్స్కి అవసరం లేదండి, ఇది సరిపోతుంది. మీరు లక్ష్మీకాంత్ పుస్తకం తీసుకున్నా, ఏ ఇతర పుస్తకం తీసుకున్నా సమాచారం ఇంతకంటే ఎక్కువ దొరకదు మీకు. కాబట్టి సో ఫస్ట్ అటెంప్ట్లోనే విజయం సాధించాలంటే సోర్స్ తక్కువ ఉండాలి. ఆ సోర్స్ మనకి ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలు కవర్ చేసే విధంగా ఉండాలి, సరిపోతుంది అంతే ఇంకా, రైట్. మరి మీకు అవసరం అనిపిస్తే లక్ష్మీకాంత్ పుస్తకం తీసుకోవచ్చు. సో ఇది ఇంకా అయిపోయిందండి. సో కొంతమంది దీన్ని ఏమని చెప్తారు అంటే, ఈ సచిన్ అని చెప్పేసి ఏ కేటగిరీలో నియామకం పొందిండు, మొన్న సుధామూర్తి వచ్చింది, లేదా సత్నామి సింగ్ అని చెప్పేసి వచ్చిండు. సో అటువంటి వాళ్ళను మనము ఏ కేటగిరీలో తీసుకోమండి. జనరల్లీ రాజ్యాంగంలో ఏముంది అంటే 12 మందిని నియామకం చేయవచ్చు, నామినేట్ చేయవచ్చు 80 సబ్ క్లాస్ 1A. వీళ్ళెవరు 12 మంది అంటే ఈ ఆర్ట్స్, సైన్సు, లిటరేచరు, సోషల్ సర్వీసెస్ ఈ రంగాల్లో వాళ్ళని. సో మనం అపాయింట్మెంట్ లేదా నామినేట్ చేసినప్పుడు రాష్ట్రపతి గారు ఈ వ్యక్తిని ఈ రంగం అని చెప్పేసి ఎక్కడ చెప్పడు. మరి సచిన్ని మనము సోషల్ సర్వీస్ కావచ్చు, ఆర్ట్స్ కింద మనం ఎట్లా చెప్తున్నామంటే అది మన సెల్ఫ్ సాటిస్ఫై కోసం అంతే. సో ఇక్కడ మనకు ఏ వ్యక్తిని ఏ రంగంలో నియామకం చేశాడు, ఎక్కడ పేర్కొన్నారు అది గుర్తుపెట్టుకోవాలి. మన ఇటీవల వార్తల్లో ఉన్న వ్యక్తి సో సత్నామి సింగ్ సంధు అని చెప్పేసి, సో ఇతన్ని రాష్ట్రపతి గారు నామినేట్ చేసిండు. ఇతన్ని ఎందుకు మనం మెన్షన్ చేస్తున్నామంటే స్పెషల్గా, సో ఈ సత్నామి సింగ్ సంధు అనే వ్యక్తి ఈ నూతన పార్లమెంటు భవనంలో ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి ఎంపీ అండి. సో బ్యూటిఫుల్ క్వశ్చన్ అది. నూతన పార్లమెంటు భవనంలో ప్రమాణ స్వీకారం చేయబడ్డ ఫస్ట్ ఎంపీ ఎవరంటే సత్నామి సింగ్ సంధు. ఆ అదృష్టం అతనికి వరించింది. సో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సత్నామి సింగ్ సంధు కాకుండా ఇంకా నోటబుల్ పర్సన్ చూస్తే పీటీ ఉషా అండి. సో పీటీ ఉషా మనము రాజ్యసభకి నామినేట్ చేసినాం. ఆమె స్పెషల్ ఏంటి అంటే రాజ్యసభ సమావేశాలకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి నామినేట్ చేయబడ్డ వ్యక్తి పీటీ ఉషా అండి. అది బ్యూటిఫుల్ క్వశ్చన్. సో జనరల్ ఏమవుతుంది మనకు అంటే రాజ్యసభ సమావేశాలకి చైర్పర్సన్ అంటే ఉపరాష్ట్రపతి అని చెప్పేసి పిలుస్తాం కదా, ఆయనే అధ్యక్షుడిగా ఉంటాడు. సో ఆయన ఆబ్సెంట్ అయితే గిట్ట డిప్యూటీ చైర్పర్సన్ అని చెప్పేసి ఉంటారు. వాళ్ళు ఆబ్సెంట్ అయితే మనకి కొంతమంది సో ప్యానెల్ డిప్యూటీ చైర్పర్సన్స్ ఉంటారు కదా, అందులో ఒక వ్యక్తి పీటీ ఉషా. సో ఆమె చైర్మన్, డిప్యూటీ చైర్పర్సన్ ఇద్దరు ఆబ్సెంట్ అయినప్పుడు సభా సమావేశాలకు వెరీ ఫస్ట్ టైం అధ్యక్షత వహించింది. ఇప్పుడు ఏంటి అంటే రాజ్యసభకి నామినేట్ చేయబడ్డ ఒక్క వ్యక్తి రాజ్యసభ సమావేశాలకే ప్రెసిడింగ్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే పీటీ ఉషా అని చెప్పేసి పిలుస్తాం. సత్నామి సింగ్ సంధు ఎవరు అంటే రాజ్యసభ సమావేశాలు కాకుండా ఈయన పాయింట్ ఆఫ్ లో ఏంటి అంటే రాజ్యసభకి నామినేట్ చేయబడ్డ వ్యక్తి. సో మొత్తం లోక్సభ, రాజ్యసభ ఎంపీలను పోలిస్తే గిట్ట నూతన పార్లమెంటు భవనంలో ప్రమాణ స్వీకారం చేయబడ్డ ఫస్ట్ ఎంపీ అని చెప్పేసి పిలుస్తాం. సో మనం ఇద్దరు గుర్తుపెట్టుకోవాలి, మిగతా వాళ్ళు అంతా అవసరము లేదనే చెప్పాలి. సో మనకు ఈ కేటగిరీ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు ఇటువైపు వద్దాం. సో వీళ్ళు ఎవరు స్టేట్ నుంచి వస్తారు అండ్ యూటీ నుంచి కూడా వస్తారండి. సో ఇప్పుడు మనకు ఈ ఇండియాలో రాజ్యసభ ఉంది కదా, దీనికి ఈక్వల్గా అమెరికాలో సెనేట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది కూడా అప్పర్ హౌజే, ఇది కూడా అప్పర్ హౌజే, ఎగువ సభ అని చెప్పేసి వస్తుంది, ఎగువ సభ అని చెప్పేసి, రైట్. అయితే ఏ స్టేట్ నుంచి ఎన్ని సీట్లు, ఏ యూటీ నుంచి ఎన్ని సీట్లు అని చెప్పేసి ఉంటుంది మనకు. అమెరికా యొక్క సెనేట్లో చూస్తే మొత్తం 50 స్టేట్స్ కదా. సో ఈచ్ స్టేట్ నుంచి 2 వ్యక్తులు ఉంటారు.
సో చెప్పేది ఏంటి ఇక్కడ అమెరికా లోపల సో ఈచ్ స్టేట్ ఈక్వల్ రిప్రజెంటేషన్ కలిగి ఉంటారు. సో ఇండియాలో మాత్రం మనకి ఈ బిగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సో బిగ్ సీట్స్ కలిగి ఉంటాయి. నేను చెప్పే స్టేట్స్ గురించి చెప్తున్నా, యూపీ గురించి చెప్పట్లే. సో ఇన్ఫ్యాక్ట్ మనకి యూపీ పెద్ద స్టేట్ కాబట్టి పాపులేషన్ రీత్యా విస్తీర్ణం దృష్టి కాదు నేను చెప్పేది. సో యూపీలో మనకి 31 ఉన్నాయండి. మహారాష్ట్రలో మనకి సో 19 ఉన్నాయి. తమిళనాడులో మనకి 18 ఉన్నాయి. సో ఏపీ వాళ్ళు 11 గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ వాళ్ళము 7 గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మనకు ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు 18 ఉండే కదా. సో తక్కువ చూసినట్లయితే మనకు సో 1 ఉంటుందండి. ఎక్కడ అంటే ఈ అస్సాం కాకుండా మిగతా 7 నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు నోట్స్లో ఎలా ఉందో అదే వర్డ్స్ ఉపయోగిస్తున్నా. సో క్లాస్ విన్న వాళ్ళకి ఈజీగానే అర్థమవుతుంది. ఇంకా ఉన్నారు. సో ఇవన్నీ మొత్తం ఎన్ని వస్తాయి? 7 వస్తాయి. గోవా ఉంది, దాంతోపాటు ఒక యూటీ పుదుచ్చేరి అని చెప్పేస్తున్నది. సో మనకి ఈ 4th షెడ్యూల్ లోపల ఏ స్టేట్స్కు ఎన్ని ఉన్నాయో ఆ సీట్ల సంఖ్య మనకు కనిపిస్తుంది. సో రాజ్యాంగంలో ఉన్న 4th షెడ్యూల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సీట్ల సంఖ్య గురించి చెప్తుంది. అయితే మనకు ఈ యూటీస్ గురించి సో ఎలా ఉంటుంది అంటే సో ఢిల్లీలో ఉన్నది మనకు, అండ్ పుదుచ్చేరి అని చెప్పేసి ఉన్నది, ఎందుకు అసెంబ్లీ ఉంది కాబట్టి, అండ్ జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి ఉన్నది. ఢిల్లీలో 3 ఉన్నాయండి, పుదుచ్చేరిలో 1 ఉంది, జమ్మూ కాశ్మీర్లో 4 ఉన్నాయి. సో మొత్తం ఏంటి మనకు 8 కదా. ఈ 8 అని చెప్పేసి చట్ట ప్రకారం చెప్తున్నాం మనము. ఈ స్టేట్స్లోనేమో రాజ్యాంగం ప్రకారము పాపులేషన్ రీత్యా అయితే ఇక్కడ మాత్రం మనము పార్లమెంట్ చట్టం చేసి డిసైడ్ చేస్తుంది. రైట్. సో మొత్తం చూస్తే శాంక్షన్డ్ స్ట్రెంత్ ఎంత అంటే మొత్తం చూస్తే 250 అండి. ఇందులో ఇది 238 ఎలక్టెడ్ మెంబర్సు, ఇదేమో 12 నామినేట్ అయిన వాళ్ళు. సో ప్రజెంట్ ఇది ఫుల్ మనకి ఈ ఫుల్ శాంక్షన్డ్ స్ట్రెంత్ ఇది, ఇంతకంటే ఎక్కువ ఉండరాదు మనకి. 250ని పెంచాలి అంటే రాజ్యాంగ సవరణ చేయాలి. సో రాజ్యాంగ సవరణ చేయాలి. సో ప్రజెంట్ మనకి ఎంత ఉంది అండి? 250 కాదు 245 ఉంది. ఇంత శాంక్షన్ చేసిన మనము. సో ప్రజెంట్ ఉన్న వాళ్ళ సంఖ్య 245. 245లా 12 మెంబర్స్ వాళ్ళు పోతే 233 మిగులుతుంది. 233లో స్టేట్స్ ఈ 225 అండి. 8 వచ్చేసి యూటీ, ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్. ఈ 225 మనకి రాజ్యాంగ రీత్యా డిసైడ్ చేస్తాము. 8 ఏమో పార్లమెంటు చట్టం చేసి డిసైడ్ చేస్తుంది. అంటే యూటీలలో ఎన్ని రాజ్యసభ సీట్లు ఇవ్వాలో పార్లమెంట్ చట్టం ద్వారా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ 245ని గరిష్టంగా మనం 250 చేయవచ్చు. ఎట్లా చేయవచ్చు? చట్టము చేసి చేయవచ్చు. 250లో మార్పు చేయాలి అంటే రాజ్యాంగ సవరణ చేయాలి. 245ని పెంచాలి అంటే పార్లమెంట్ చట్టం చేస్తే సరిపోతుంది. సో ఇది కన్ఫ్యూజ్ కావద్దు. 250 మ్యాక్సిమం స్ట్రెంత్, దాన్ని చేంజ్ చేయాలంటే మనము సో రాజ్యాంగ సవరణ చేసుకోవాలి. 245 ప్రజెంట్ పనిచేస్తున్న వాళ్ళు, దీన్ని చేంజ్ చేయాలంటే అంటే మనం పెంచుకోవచ్చు, 250 వరకు పెంచుకోవచ్చు గరిష్టంగా, చట్టం ఇస్తే సరిపోతుందండి. రైట్. నెక్స్ట్ ఇంకా మనకు కొన్ని చూస్తే రాజ్యసభ ఎన్నికల లోపల రిజర్వేషన్ అంటూ మనకి వర్తించదు. లోక్సభ చూస్తే ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. మీరు ఎమ్మెల్యే ఎంపీ చూస్తారు కదా, సో మా ఎంపీ ఎస్సీ నియోజకవర్గం అట్లా పిలుస్తాం కదా, ఇట్లా ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి ఉండే దెర్ ఈస్ నో రిజర్వేషన్ ఇన్ రాజ్యసభ ఎలక్షన్స్. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు బోర్డు మీద మొత్తం గీతలు ఉన్నాయి కదా, సో మనం ఏం డిస్కస్ చేసినామంటే సో వాట్ ఈస్ ద రాజ్యసభ కంపోజిషన్ ఏంటి అంటే స్టేట్స్కి యూటీకి రిప్రజెంటేటివ్ని పంపిస్తుంది. దాంతోపాటు రాష్ట్రపతికి 12 మందిని నియామకం చేయవచ్చు, అపాయింట్మెంట్ చేయవచ్చు, నామినేట్ చేయవచ్చు 81 సబ్ క్లాస్ ఏ ప్రకారము. సో వాళ్ళు ఎవరని చెప్పేసి చూస్తే ఆర్ట్స్, సైన్స్, లిటరేచర్, సోషల్ సర్వీస్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారము. సో ఇద్దరు మీరు గుర్తుపెట్టుకోవాలి. సత్యనారాయణ సింగ్ సంధు నూతన పార్లమెంట్ లోపల ప్రమాణ స్వీకారం చేయబడ్డ ఫస్ట్ ఎంపీ. పిటి ఉషా రాజ్యసభకి నామినేట్ అయి రాజ్యసభ సెషన్స్కే ప్రిసైడింగ్ ఆఫీసర్గా పనిచేసిన ఫస్ట్ వ్యక్తి. నెక్స్ట్ స్టేట్స్లో చూస్తే మొత్తం మీద 225 అని చెప్పేసి ఉన్నాయి. బిగ్గెస్ట్ స్టేట్, బిగ్ పాపులేషన్, సో బిగ్ స్టేట్స్. దీన్ని మనం ఏమంటామండి? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతి, ఎక్కువ పాపులేషన్ ఎక్కువ సీట్స్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ చూస్తే
ఇక్కడ చూస్తే సెనేట్ లోపల మీకు ఈక్వల్గా ఉంది కదా. సో అందుకే ఇక్కడ మనము శాసనసభలు పాఠం చెప్పాలంటే భయపడతాం. ఎందుకోసం అంటే ఇది ఎటో పోతుంది, మొత్తం మీద చాలా క్లాస్ లాంగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి ఏమంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ని పట్టుకోండి, ఇక్కడ టైం పట్టించుకోవద్దు. బిగ్ స్టేట్ బిగ్ సీట్స్. సో మన రాజ్యసభ మీన్స్ రాష్ట్రాల మండలి, వాయిస్ ఆఫ్ ది స్టేట్స్. బిగ్ స్టేట్, బిగ్ పాపులేషన్, బిగ్ సీట్స్, బిగ్ వాయిస్ వినిపిస్తుంది. స్మాల్ స్టేట్, స్మాల్ పాపులేషన్, సో స్మాల్ సీట్స్, చిన్న వాయిస్ వినిపిస్తుంది. అమెరికా లోపల చూస్తే ఈక్వల్ రిప్రజెంటేషన్, కంప్లీట్గా మనము సేమ్ వాయిస్ వినిపిస్తుంది. సో మన ఇండియా అనేది ట్రూలీ ఫెడరేషన్ కాదు మనది. ఎందుకు కాదు అంటే రాష్ట్రాల సమైక్య, రాష్ట్రాల మండలి అయిన రాజ్యసభ అనేది పెద్ద రాష్ట్రాలకు పెద్ద వాయిస్, చిన్న వాటికి చిన్న వాయిస్ వినిపిస్తుంది, చిన్న వాయిస్ వినిపిస్తుంది. అమెరికాలో సమాన వాయిస్ వినిపిస్తుంది. కాబట్టి అమెరికా ట్రూలీ ఫెడరేషన్, మనది క్వాజీ ఫెడరేషన్, అర్ధ సమైక్య అని చెప్పేసి ఎందుకు పిలుస్తామంటే ఇందుకు అండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా ప్లేయర్స్. వీళ్ళ కెప్టెన్ ఎవడు? ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ కదా. సో అతన్ని ఈ సభ్యుల నుంచి తీసుకోలేదు. ఎందుకోసం అంటే ఈ బిగ్ స్టేట్స్ ఉన్న వ్యక్తి యూపీ నుంచే చైర్మన్ అయిపోవచ్చు. అప్పుడు యూపీ వాళ్ళకి ఎక్కువ మైక్ ఇవ్వచ్చు, నువ్వు మాట్లాడుకో, నువ్వు ఏమైనా వేసుకో అని చెప్పేసి. ఈ గోవా వాళ్ళకి గో అని చెప్పేసి అనొచ్చు, నువ్వు ఆ బీచ్లో ఆడుకుపో అని చెప్పేసి అనొచ్చు. సో అందుకే రాజ్యసభ చైర్మన్ని ఇక్కడి నుంచి ఎన్నుకోలేదు, మనం ఉపరాష్ట్రపతిని చేసి అక్కడి నుంచి నియామకం చేయడం జరిగింది ఎక్స్ అఫిషియో మెంబర్గా. ఏమంటున్నా, రాజ్యసభ చైర్పర్సన్ని మెంబర్స్ నుంచి ఎందుకు తీసుకోవాలి అంటే ఎందుకు తీసుకోవాలి? బిగ్ స్టేట్స్ బిగ్ వాయిస్ వినిపిస్తుంది, ఆ వాయిస్ నొక్కాలి అంటే మనోడై ఉండాలి ఇక్కడ. సో వడ్డించేవాడు మనవాడైతే ఇంకా మనం విజృంభణ చేస్తాం కదా. సో ఇన్ఫ్యాక్ట్ పూలుగా బొక్క కావాలంటాము, ఈ మునక్కాయలు వస్తే వెజ్ వాళ్ళకి అది కోరిక ఉంటుంది. ఇక్కడ వడ్డించేవాడు మనవాడు కాదు, అందరివాడు కాబట్టి అందరికి సమానంగా. ఇన్ఫ్యాక్ట్ వస్తే వేసేది, లేకుంటే లేదు. ఇక్కడ స్పెషల్గా చూసి మరి ఇక్కడ వేసేది ఇక్కడ ఏమీ ఉండదు. దట్స్ కాల్డ్. సో మనది కూడా అన్ని రాష్ట్రాలకు సేమ్ వాయిస్ వినిపిస్తలేదు. ఇక్కడ అది ఏర్పాటు అట్లా ఉన్నదిగా, దీన్ని సవరణ చేయాలని చెప్పేసి ఉపరాష్ట్రపతిని రాజ్యసభ చైర్పర్సన్గా ఉంచారు. రాజ్యసభ మెంబర్స్ నుంచి ఎన్నుకోవడం జరగలేదు. ఇది మీకు ఫస్ట్ క్లాసులో వస్తుందండి. సో మనము ఈ 245 మెంబర్సు, అందులో 225 స్టేట్స్ నుంచి, ఒక 8 మెంబర్సు యూటీ నుంచి, ఒక 12 మెంబర్స్ ఏమో రాష్ట్రపతి నామినేషన్ నుంచి తీసుకుంటాము. సో వీళ్ళ గురించి మనం డిస్కస్ చేయము, అయిపోయింది. ఇక్కడ చూస్తే వీళ్ళను ఎవరు ఎన్నుకోవాలి, సో ఎవరు ఎన్నుకోవాలని చెప్పేసి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూస్తే ఇంగ్లీష్ వాళ్ళకి హూ కెన్ ఓట్, ఎవరు ఓట్ చేయవచ్చు వీళ్ళ కోసం అని చెప్పేసి, దీన్ని మనము ఎలక్టోరల్ కాలేజ్గా పిలుస్తాం. సో ఎలక్టరల్ కాలేజ్గా, సో ఎన్నిక, ఈ వీళ్ళని ఎవరు ఎన్నిక చేయవచ్చు అని చెప్పేసి ఆ సభ్యుల్ని మనము ఎలక్టరల్ కాలేజ్గా పిలుస్తాం. సో మీకు స్టేట్స్ అండ్ యూటీ కదా, స్టేట్స్ లోపల ఏముంటారంటే జనరల్గా మనకు, సో ఇన్ఫ్యాక్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి పిలుస్తాం, విధానసభ, శాసనసభ అని చెప్పేసి ఉంటుంది. కొన్ని స్టేట్స్లో మనలాంటి ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఇప్పుడే మనం ఎన్ని రాష్ట్రాలకు ఉన్నది, వాటికే ఎందుకున్నది, ఎలా ఏర్పాటు చేసిండ్రు, ఎలా రద్దు చేయవచ్చు డిస్కస్ చేయొద్దు. మనకి ఆ పాఠం మనకి వేరే వస్తుంది. రాజ్యసభ డిస్కస్ చేస్తున్నాం కదా, దానికి ఈక్వల్గా ఏముంటుంది, స్టేట్ లోపల కౌన్సిల్ ఉంటుంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడే అటువైపు వెళ్ళొద్దు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా, ఎవరు ఉంటారని చెప్పేసి దానికోసం చెప్తున్నా. మళ్ళీ ఇందులో అసెంబ్లీ లోపల ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, మనము ఓటేసి పంపిస్తాము. సో ఇంతకుముందు ఆంగ్లో ఇండియన్స్ అని చెప్పేసి నామినేట్ చేసేటోళ్ళు, బట్ ప్రజెంట్ ఉన్నారా, లేరు. 104 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు కాబట్టి మనం తీసుకురాము. సో ఇది మీకు క్లియర్ అండి, వీళ్ళైతే ఉండరు. కౌన్సిల్ లోపల కూడా మనకి ఎలక్టెడ్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళని టీచర్స్, గ్రాడ్యుయేట్స్, స్థానిక సంస్థల వాళ్ళు వీళ్ళు ఎన్నుకుంటారు. సో నెక్స్ట్ నామినేటెడ్ వాళ్ళు కూడా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ గవర్నర్ గారు నామినేట్ చేస్తారు. సో మనం డిస్కస్ చేద్దాం తర్వాత దాని గురించి. సో వీళ్ళకి ఎవరికి లేదండి, సో వీళ్ళకు లేదు, ఇది క్లియర్. మరి ఎందుకు రాసినాం అంటే, సో రాసి లేదని చెప్పాలి కంపల్సరీ. నెక్స్ట్
ఈ అసెంబ్లీ లోపల వీళ్ళు మొత్తానికే లేరు, ఇప్పుడు అసలు ఈ కేటగిరీ లేదు. ఎందుకు రాసినామంటే రాసి చెప్పాలి లేరని చెప్పేసి. వీళ్ళకి మాత్రమే ఉంటుంది. అంటే ఏంది, శాసనసభకు ఎన్నికైన వాళ్ళు అంటే మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుంది. ఏ ఎమ్మెల్యే, ఎన్నికైన ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఏంటి చెప్పేది, ఎలక్టరల్ కాలేజీలో ఎవరు ఉంటారు అంటే ఎన్నికైన ఎమ్మెల్యేస్ మాత్రమే ఉంటారు. ఎన్నికైన ఎమ్మెల్యేస్. ఈ ఒక్కటి రాయొచ్చు డైరెక్ట్ అంటే ఇట్లా రాయం మనం. అట్లా రాసుకొని లేరని చెప్పేసి చదువుకుంటేనే ఎగ్జామ్ హాల్లో మనం తప్పు చేయము. సో ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎలక్టరల్ కాలేజ్ లోపల. సో మీ ప్రశ్న వస్తుందండి, ఎట్లా వస్తుందంటే, సో రాజ్యసభ సభ్యుల ఎన్నిక అనేది ఏ ఎన్నిక అని చెప్పేసి చూస్తాం మనం. ఇప్పుడు నేను ఓటు వేస్తున్నా, వేయలేను, నేను ఎమ్మెల్యే కాదు, బట్ నేను ఎమ్మెల్యేని ఎన్నుకోవచ్చా? ఎస్, ఎన్నుకోవచ్చు. 18 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా ఎన్నుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఎమ్మెల్యే పోయి ఈ రాజ్యసభ ఎంపీని ఎన్నుకుంటున్నాడు కాబట్టి ఇది ఏ ఎన్నిక అండి? మనము ప్రమేయం లేదు కాబట్టి ప్రత్యక్ష ఎన్నిక అవుతుందా? కాదు. ఇది ఏమి ఎన్నిక? పరోక్ష ఎన్నిక అని చెప్పేసి పిలుస్తాం. సో ఇట్ ఈస్ ఇండైరెక్ట్ ఎలక్షన్. ఇట్ ఈస్ ఇండైరెక్ట్ ఎలక్షన్. నెక్స్ట్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ బిగ్ స్టేట్స్, బిగ్ పాపులేషన్, బిగ్ నెంబర్స్, స్మాల్ స్టేట్స్, స్మాల్ పాపులేషన్, స్మాల్ నెంబర్స్. సో యూపీ 31 ఉంటాయి, గోవా ఓన్లీ 1 ఉంది. అంటే మీకు ఇది సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కలిగి ఉంటుంది. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కలిగి ఉంటుంది. వై? బికాస్ నైష్పత్తిక అని చెప్పేసి ఎందుకు పిలుస్తామంటే ఈక్వల్ లేదు మనకి, అన్ని స్టేట్స్కి ఈక్వల్ ఉందా? లేదు. కాబట్టి సో దీన్ని ప్రపోర్షనల్ అట్లా పిలుస్తాం అన్నట్టు, పిఆర్ అని చెప్పేసి సింపుల్గా పిలుస్తాం. నెక్స్ట్ నువ్వు పోటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ర్యాంకింగ్ ఇస్తావు ఇట్లా. సో నా ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ అని చెప్పేసి. సో మనం 1, 2, 3 అని చెప్పేసి ఇస్తాం. సో దీన్ని ఏమంటామండి? సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటుగా పిలుస్తాం. సో ఎందుకోసం అంటే నువ్వు బరిలో నిలిచిన వాళ్ళందరికీ ఓటు చేస్తావు నువ్వు. సో ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఎలక్షన్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చెప్పేసి. వాట్ ఈస్ ద ఎస్టీవ్ అని చెప్పేసి ఇక్కడ అడగొద్దు. ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ పవర్ పోయిందండి. సో మనం ఎక్కడ ఆపేసినామంటే ఈ రాజ్యసభ ఎన్నిక అనేది ఏ రకమైన ఎన్నిక ప్రశ్న వస్తుంది. ఇట్ ఈస్ ఇండైరెక్ట్. వై? బికాస్ పీపుల్స్ ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎన్నుకుంటున్నారు. ఇట్ ఈస్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. వై? బికాస్ బిగ్ పాపులేషన్కి బిగ్ సీట్స్, స్మాల్ పాపులేషన్కి స్మాల్ సీట్స్ ఉన్నాయి కాబట్టి, అంటే తక్కువ సంఖ్యలో సీట్స్ ఉన్నాయి కాబట్టి. అదే అమెరికా సెనేట్తో కంపేర్ చేస్తే అమెరికా లోపల మనకి ఈక్వల్గా కలిగి ఉంటుంది. సో 50 స్టేట్స్, ఈక్వల్ స్టేట్స్ 2 సీట్స్, మొత్తం 100 సీట్స్. పాపులేషన్ సంబంధం లేకుండా ఈక్వల్ స్టేట్స్, ఈక్వల్ రిప్రజెంటేషన్. సో దట్ ఈస్ ద ట్రూలీ ఫెడరేషన్. అందుకే అమెరికా మనది ట్రూలీ కాదు, క్వాజీ ఫెడరేషన్ మనది. ఇట్ ఈస్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. వై? బికాస్ మనం ర్యాంకింగ్ ఇస్తున్నాం, బరిలో ఎంతమందికి ఉంటే అంతమందికి మనం ప్రియారిటీ ఇస్తున్నాము. సో క్వశ్చన్ డెప్త్గా వస్తుంది కొన్నిసార్లు. ఈ యూపీఎస్సీ లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ లేదా గ్రూప్ 2 ఏపీపీఎస్సీ వాళ్ళకి కావచ్చు, టీజీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి కావచ్చు, పాలిటీ మెయిన్స్గా ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యే అనే వ్యక్తి సో ఒక స్టేట్లో ఎమ్మెల్యే అయిపోయిండు, ఎన్నికలు అయిపోయినాయి, ఇతను ప్రమాణ స్వీకారం చేయలేదు. సో ప్రమాణ స్వీకారం చేయలేదు, ఇట్లా ప్రశ్న వస్తుందండి. ప్రమాణ స్వీకారం చేయలేదు ఇతను. ఆ టైంలో రాజ్యసభ ఎన్నికలు ఇన్ఫ్యాక్ట్ డేట్ వచ్చేసింది. సో రాజ్యసభ ఎన్నికల్లో ఓట్ చేయవచ్చు అంటే చేయొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఒక 2 సెకండ్స్ టైం ఇస్తున్నా, ఒకసారి మీరు లోపల ఆన్సర్ చేయండి. ఎస్, కంగ్రాచులేషన్స్. ప్రమాణ స్వీకారం చేయకుండానే ఓటు చేయొచ్చు. ఓటు చేయొచ్చు. ఎందుకోసం అంటే ఇది ఓటింగ్ ప్రక్రియ, నాట్ హౌస్ ప్రొసీడింగ్ ఇది. సో హౌస్ ప్రొసీడింగ్ అంటే మనకి హౌస్ యొక్క పని ఏంటి? మనకు సో ఈ శాసనం చేయడం ఉంటుంది కదా. సో అటువంటిది ఉన్నప్పుడు మనము సో ప్రమాణ స్వీకారం చేయకుండా ఓట్ చేయరాదు మనకు. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ది హౌస్ మ్యాటర్. ఎన్నికలు అనేవి ఇన్సైడ్ ఆఫ్ ది హౌస్ మ్యాటర్ కాదు. రాజ్యసభ మ్యాటరే కావచ్చు కానీ శాసనం చేసే ప్రక్రియ కాదు ఇది. సో అవుట్ సైడ్ హౌస్ మ్యాటర్ కాబట్టి సో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, ప్రమాణ స్వీకారం చేయకుండా కూడా ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఎస్ అతను ఓటు చేయవచ్చు.
అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇంకా మీకు డెప్త్ క్వశ్చన్ అడిగితే గిట్ట ఒక ఎమ్మెల్యే కాని మంత్రి ఉన్నాడండి, ఉండొచ్చా? ఎస్, పాసిబుల్. మంత్రి కావాలి అంటే ఎమ్మెల్యే కానవసరం లేదు, 6 months పాటు సభ్యత్వం లేకుండా మంత్రి కావచ్చు. కాబట్టి ఎమ్మెల్యే కాని మంత్రి ఎవరైనా ఓట్ చేయొచ్చా? ఓట్ చేయరాదండి. సారీ, వెరీ బిగ్ సారీ, ఓట్ చేయరాదు. వై? బికాస్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే మాత్రమే ఓట్ చేయవచ్చు రాజ్యసభ ఎన్నికల్లో. తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మంత్రిగా నియామకం చెందాడు. సో గవర్నరు సీఎం సలహా మేరకు నియామకం చేశాడు. సభ్యత్వం లేదు, 6 monthsలోగా ఎన్నిక కావచ్చు. ఆలోపు రాజ్యసభ ఎన్నికలు వచ్చినాయి ఈ రాష్ట్రానికి. సో అప్పుడు ఓట్ చేయవచ్చా? చేయరాదు. వై? బికాస్ ఎమ్మెల్యే సభ్యత్వం లేదు కాబట్టి. ఇట్లా క్వశ్చన్స్ అనేవి మనం ఎన్నైనా తయారు చేసుకోవచ్చు అండి. లెజిస్లేచర్లో ఉన్న బ్యూటిఫుల్ థింగే అది. నువ్వు ఎంత లాగితే అన్ని పాయింట్స్ వస్తాయి. సో మనం లాగేదాకా ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ పాయింట్స్ కవర్ చేద్దాం. అప్పుడు మీకు ఇక్కడే విశ్లేషణ జరిగి ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయవచ్చు, కన్ఫ్యూజ్ కాకుండా. సో ఇది రాజ్యసభ ఎన్నిక గురించి ఎటువంటి సో ఏమని పిలుస్తామని చెప్పేసి. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ వస్తాయండి ఈ ఎన్నిక విషయం లోపల. సో ఇట్ ఈస్ ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ అండి. వాస్తవంగా 2003 కంటే ఇట్ ఈస్ సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ అని చెప్పేసి ఉండే. ఇట్ ఈస్ సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ 2003 కంటే ముందు. బట్ 2003లో ఈ 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది కదా, దీన్ని సవరణ చేసి ఓపెన్ బ్యాలెట్ సిస్టాన్ని తీసుకొచ్చారు. ఓపెన్ బ్యాలెట్ సిస్టాన్ని ఇది ఫస్ట్లో లేదు మనకు. సో 2003లో వచ్చింది. 2003లో 2 సవరణలు వేస్తారు వాస్తవంగా 1951 చట్టానికి. ఒకటేమో సీక్రెట్ విషయం లోపల ఓపెన్ సిస్టమ్ తీసుకొస్తారు. అంటే ఒక పార్టీ ఒక ఏజెంట్ నియామకం చేస్తుంది. ఈ ఓటు చేసే ఎమ్మెల్యే అభ్యర్థి అతనికి చూపెట్టి ఓటు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి ఓపెన్ అని చెప్పేసి పిలుస్తాం. అందుకే ఎందుకు తీసుకొచ్చిందంటే ఇట్లా మనకు సో ఇది రాష్ట్రాల మండలి కాబట్టి సో వాయిస్ ఆఫ్ ది స్టేట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ స్టేట్లో ఉన్న ఎమ్మెల్యే ఆ స్టేట్ ప్రజలకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. సో ఇక్కడ చూస్తే మీకు ఇంకొకటి ఏం మారుస్తారంటే 2003 కంటే ముందు సో ఆ రాష్ట్ర ఓటర్ల జాబితాలో పేరు ఉండాలని చెప్పేసి ఉంటుంది. బట్ ఇప్పుడు ఇండియాలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు, రాష్ట్రం సంబంధం లేదు వాస్తవంగా. సో ఇవి 2 మనం మారుస్తామండి. ఇది ఒకటి క్లియర్ అయిపోయింది. ఇంకోటి మీకు రాజ్యసభ ఎన్నికలు వచ్చినప్పుడల్లా క్రాస్ ఓటింగ్ అని చెప్పేసి పేపర్లో వస్తుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రాస్ ఓటింగ్ అని చెప్పేసి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓట్ చేసేటప్పుడు ఆ బీజేపీ అభ్యర్థికే ఓట్ చేయాలి. కాంగ్రెస్కు ఓట్ చేస్తే అది క్రాస్ ఓటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో దాన్ని క్రాస్ ఓటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఏంది, ఒక పార్టీ ఎమ్మెల్యే మరొక పార్టీ అభ్యర్థికి ఓటు చేస్తే అది ఇన్ఫ్యాక్ట్ క్రాస్ ఓటింగ్ అవుతుంది. మరి క్రాస్ ఓటింగ్ అయినప్పుడు విప్ వర్తిస్తుందా లేదా యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుందా? బిగినర్స్ కన్ఫ్యూజ్ కావద్దు. ఈ విప్ అంటే ఏంటి, ఇన్ఫ్యాక్ట్ మీకు సభా నాయకులు పాఠం ఉంది కదా. సో మనకి ఎక్కడ వస్తుందండి సభా నాయకుల పాఠం అంటే సో 6th డేనా వస్తుంది. ఇది 2nd డే మనకి పార్లమెంట్ పాఠం కదా. సో 6th డేనా వస్తుంది, మనం అప్పుడు డిస్కస్ చేద్దాం ఈ విప్ అంటే ఎవరు అని చెప్పేసి. విప్ అంటే ఏం లేదు, సింపుల్ చెప్తుంది, ఇక్కడ టెక్నికల్ వర్డ్స్ చెప్పట్లేదు. సో ఇన్ఫ్యాక్ట్ పార్టీ కనుక ఏ అభ్యర్థికి ఓట్ చేయమంటే అదే అభ్యర్థికి ఓట్ చేయాలి. సో విప్కి అటువంటి అధికారం కలిగి ఉంటుంది. విప్ జారీ చేసినప్పుడు సో క్రాస్ ఓటింగ్కి పాల్పడినప్పటికీ కూడా అతన్ని యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపు చట్టం కింద డిస్క్వాలిఫై చేయొచ్చా అంటే చాలామంది పేర్లు వద్దు మనకు, చాలా పుస్తకాల్లో డిస్క్వాలిఫై అని చెప్పేసి వస్తుంది. బట్ డిస్క్వాలిఫై చేయరు అండి, డిస్క్వాలిఫై చేయరు. ఎందుకోసము? సో కులదీప్ నయ్యర్ కేసు, ఈ కేసు మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో కులదీప్ నయ్యర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2006 కేసు అండి. బ్యూటిఫుల్ జడ్జిమెంట్ ఇస్తుంది. ఏమని అంటే ఈ ఓటింగ్ అనేది ఇన్సైడ్ హౌస్ మ్యాటర్ కాదు, సభల్లోని అంశం కాదు, ఇది అవుట్ సైడ్ హౌస్ మ్యాటర్ ఇది. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది భారతదేశం లోపల రాజ్యాంగం లోపల బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్కి లోబడి ఉంటుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. నువ్వు పార్టీ విప్పు జారీ చేసినంత మాత్రాన నీ నచ్చిన అభ్యర్థికి ఓటు చేయకుండా పోవద్దు. నీకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉండాలి. అది లేకుంటే మన రాజ్యాంగ సిద్ధాంతాన్ని మనము
ఉల్లంఘన చేసినట్టుగా భావిస్తామని చెప్పేసి సో క్రాస్ ఓటింగ్కి అయినప్పటికీ విప్ మనకి వర్తించదు, యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. సోర్స్ ఏంటి? కులదీప్ నయ్యర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2006 కేసు అని చెప్పేసి ఉంటుంది. ఏమంటున్నా, ఒక పార్టీ ఎమ్మెల్యే మరొక పార్టీకి ఓటు వేసినప్పటికీ ఈయనను యాంటీ డిఫెక్షన్ లా కింద విప్ ఉల్లంఘన కింద డిస్క్వాలిఫై చేయలేము. కానీ ఆ పార్టీ ఇతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు మనకి. సో క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు. బట్ పార్టీ యొక్క సభ్యత్వము అనేది వాళ్ళ ఇష్టం, కానీ సభ సభ్యత్వం అయితే రద్దు కాదండి. సుప్రీంకోర్టు చెప్పింది మనకి. సో ప్రశ్న వస్తుంది కంపల్సరీ, రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కి పాల్పడితే ఈ క్రింది ఫలితం సంభవించవచ్చు అని చెప్పేసి మీకు ABCD ఆప్షన్స్ వాడి వైపు నేను ఇస్తాను కంపల్సరీ ఎగ్జామ్ లోపల. ఒకటి, విప్ వర్తిస్తుంది, పెద్ద తప్పు. విప్ వర్తించదు, యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుంది, తప్పు. డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు. కొన్ని రోజుల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయవచ్చు, కానీ సభ సభ్యత్వం మనకి వీళ్ళ అధికారం కాదు, పార్టీ అధికారం కాదు, సభ అధ్యక్షుడి యొక్క అధికారం. ఆయన డిస్క్వాలిఫై చేయలేడు. వై? బికాజ్ సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది కాబట్టి. ఇంకోటి, మరి నోటా అనేది వర్తింపజేస్తామా అంటే వర్తింప చేయము అండి. సో సుప్రీంకోర్టే చెప్పింది. ఇది కూడా స్టార్టింగ్లో ఉండేది మనకు నోటా, దీనికి కూడా ఉండేది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన, సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో పిలుస్తాం, దాని ప్రాతిపదికన ఓటింగ్ జరిగే డైరెక్ట్ ఎలక్షన్స్, ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే నోటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ MP కావచ్చు, MLA కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కావచ్చు. అవన్నీ మనకు సార్వత్రిక వయోజన ప్రాతిపదికన, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పేసి పిలుస్తాం. 18 కంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే ఓటు హక్కు వస్తుంది కదా. సో వాళ్ళు పాల్గొనే ప్రత్యక్ష ఎన్నికల్లో, వాళ్ళు స్వయంగా ఓటు చేసే ఎన్నికల్లో మాత్రమే నోటా వర్తింపజేస్తాం. సో రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, వీళ్ళది కావచ్చు మనకి. సో దేర్ ఈజ్ నో నోటా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సోర్స్ అండ్ సుప్రీంకోర్టు మనకి తీర్పు స్పష్టంగా చెప్తుంది. సో ఇవన్నీ మీకు ఈ ఎలక్టరల్ కాలేజీలో ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పేసి, రాజ్యసభ ఎన్నిక ఏ ఎన్నిక అని చెప్పేసి, ఎన్నికల వివిధ అంశాలు, ఇవన్నీ అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్ అండి. సో ఇట్ ఈస్ ఓపెన్ బ్యాలెట్. క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డప్పటికీ పార్టీ ఫిరాయింపు చట్టం వర్తింపచేయము, విప్ వర్తింపచేయము, దెర్ ఈజ్ నో నోటా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్స్ ఏంటి, అసలు ఈ దళంలో ఉన్న సభ్యులు డిస్కస్ చేసినాము, ఎన్నిక ఎలా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ సభ్యుల యొక్క అర్హతలు ఏంటని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సభ్యుల యొక్క అర్హతలు ఏంటి, ఎవరిని మనం ఎన్నుకోవచ్చు. సో ఇక్కడ మీకు చిన్న పాయింట్స్ వస్తాయండి. ఏమొస్తాయి? సో ఫస్ట్ అయితే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. సో సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. సో సింపుల్ బిట్ మనకిది. నెక్స్ట్ కనీసము మినిమము 30 years ఏజ్ కలిగి ఉండాలి. సో మినిమం అని చెప్పేసి మనకి ఆ వర్డ్ ఉపయోగించాడు. సో నెక్స్ట్ ఇతను రాష్ట్ర నివాస అయి ఉండాలంటే 2003 కంటే ఉండాలి. 2003 తర్వాత అయితే అవసరం లేదు, ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. నెక్స్ట్ తర్వాత ఇంకోటి, సో 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారము ఈ ఎలక్టరల్ కాలేజ్లో 10 మంది ప్రపోజర్స్ ఉండాలి. అంటే ఆ నామినేషన్ పేపర్ మీద 10 మంది స్క్రూటినీ ఉండాలి, 10 మంది సైన్ చేయాలి. సో 10 మంది ప్రపోజర్స్ ఉండాలి. ఇది మినిమం నెంబర్ అండి. లేదా మొత్తం సభ్యుల్లో 10% మంది అయినా ఉండాలి. తక్కువైతే అది ఏమంటున్నా 10 మంది అయినా ఉండాలి, లేదా మొత్తం అసెంబ్లీ సభ్యుల్లో 10% మంది అయినా ప్రపోజర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక రాష్ట్రం లోపల 30 మంది ఉండొచ్చు అసెంబ్లీ సభ్యులు, అక్కడ 10 మంది ఉండొచ్చు, లేదా 10% మీన్స్ ముగ్గురైనా ఉండొచ్చు. ఏది మినిమం, ఇది మినిమం కాబట్టి మనం తీసుకోవచ్చు. మీరు కావాలంటే MLA MP పోటీ చేస్తారు కదా, అప్పుడు మీరు రాజకీయ పార్టీ గుర్తింపు ఉంటే సో ఒకరే మిమ్మల్ని ప్రపోజర్ చేయాలి, ఒకరే సైన్ చేస్తే అయిపోతుంది. మీరు ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తే గిట్ట 10 మంది సైన్ చేయాలి. మీరు కొంతమంది పోటీ చేసి ఉంటారు ఈ ఇండిపెండెంట్గా, సో అప్పుడు మీకు తెలిసి ఉంటుంది 10 మంది సైన్ చేస్తేనే మీది RO తీసుకుంటాడు, లేకుంటే తీసుకోడు. సేమ్ ఇట్లనే అతన్ని పోటీలో ఉంచాలి అంటే 10 మంది ప్రపోజర్స్ సైన్ చేయాలి, లేకుంటే అసెంబ్లీ సభ్యుల మొత్తంలో 10% అన్న చేయాలి. ఏది తక్కువైతే అది, ఏది గరిష్టమైతే అది కాదు. రైట్. నెక్స్ట్ సో మనకు టైం అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనము ఈ డ్యూరేషన్ గురించి డిస్కస్ చేద్దాం.
దానికంటే ముందు ఈ టెర్ము అంటే సభ్యుల పదవి కాలం ఎంత ఫస్ట్ చూద్దాం ఒకసారి. సో రాజ్యాంగం ప్రకారము రాజ్యసభ సభ్యుల పదవీ కాలం వచ్చేసి 6 years. సో కంగ్రాచులేషన్స్, యూ ఆర్ డన్ ఏ బ్లండర్ మిస్టేక్. రాజ్యాంగంలో రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పేర్కొనలేదు. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం చూస్తే 6 years. సో ప్రశ్న ఇట్లా ఇవ్వాలండి. సో అప్పుడు చదివిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అంతేగాని సో రాజ్యసభ ఏ రోజున ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నది గణాంకాలు కాదు ఇక్కడ. సో ఇక్కడ మీకు రాజ్యసభ సభ్యుల యొక్క టర్మ్ చూస్తే మీకు 6 years రాజ్యాంగం పేర్కొనలేదు. సో చట్టం చెప్తుంది 6 years అని చెప్పేసి, ఇది క్లియర్. నెక్స్ట్, సో ఇది రాజ్యసభ అనేది సో నాట్ డిజాల్వ్డ్, ఇది రద్దు కాదు. లోక్సభ మాదిరిగా తాత్కాలిక సభ కాదు. ఇట్ ఈస్ పర్మనెంట్ హౌస్. ఇట్ ఈస్ పర్మనెంట్ హౌస్ అంటే శాశ్వత సభ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇట్ ఈస్ పర్మనెంట్ హౌస్. సో ఎలా వస్తే చూద్దాం ఒకసారి మనము. ఎవ్రీ సెకండ్ ఇయర్ అంటే ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి, ఎవ్రీ సెకండ్ ఇయర్కి ఆ సభ మొత్తం సభ్యుల్లో 1/3 వంతు రిటైర్ అయిపోతారు. సో కాబట్టి కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, పాత వాళ్ళు పోతూనే ఉంటారు, సభ మాత్రం ఉంటుంది. సభ్యులే వస్తారు పోతారు, సభ మాత్రం ఉంటుంది. ఎవ్రీ సెకండ్ ఇయర్కి ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి 1/3 రిటైర్ అయిపోతారు. సో మన డౌట్ వస్తుంది, మరి ఫస్ట్ మనకు సో 1952లో రాజ్యసభ ఏర్పడింది కదా, మరి అప్పుడు 6 అంటే 2 ఏళ్ళు అయిపోయాక సో 1/3 వేళ్ళు, మరొక 2 ఏళ్ళు అయిపోయాక 1/3 అట్లా పోయినప్పుడు మనకి ఏమవుతుందంటే సో మరి 6 years పదవి కాలం కదా, అందరు 6 years చేసినలా అంటే చేయలేదని చెప్పాలి. అప్పుడు ఎట్లా వచ్చిందంటే సో 52 కదా మనకు, ఎంత 58 వరకు ఉంటారు వీళ్ళు. జనరల్ చూస్తే మనకి 6 years కదా మనకి. సో ఒకేసారి వీళ్ళు పదవి విరమణ చేసినలా 6 years అయిపోయాక అట్లా వేస్తే మొత్తం ఖాళీ అవుతుంది కదా, అప్పుడు డిజాల్వ్ అయిపోద్ది మనకి. ఇట్ ఈస్ నాట్ అంటే మనము ఏమంటున్నాం, రాజ్యసభ అనేది పర్మనెంట్ అని చెప్పేసి పిలుస్తున్నాం కదా. సో ఇక్కడ మీకు గ్యాప్ రావద్దు, దానికోసం అని చెప్పేసి 1954లో ఒక 1/3 పీపుల్ విరమణ చేసిండ్రు. అప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చింది కదా, వాళ్ళకి 6 years ఉంటుంది. సో నెక్స్ట్ అంటే 1960 వరకు ఉంటుంది అన్నట్టు వాళ్ళకు 6 ఏళ్ళు. ఇప్పుడు 56 వచ్చింది కదా, 50 వచ్చినాక ఈ 52లో ఉన్న వాళ్ళు సో ఇప్పుడు 4 years అయిపోయింది, 4 years అయిపోయింది. అప్పుడు మళ్ళొక 1/3 చేసిండ్రు. 58 రాగానే 1/3 చేసిండ్రు. అంటే ఎవ్రీ 2 yearsకి ఫస్ట్ ఎన్నికైన వాళ్ళు 1/3 చేస్తూనే పెయిన్లు. ఎట్లా చేసిన మరి వీళ్ళు 1/3 అని చెప్పేసి ఎట్లా చెప్పిండ్రు అంటే సింపుల్ లాజిక్ అండి. సో లాటరీ సిస్టమ్ ద్వారా తీసి పడేసిండ్రు. లాటరీ ఉంటుంది కదా, సో లాటరీ తీసిండ్రు, ఎవరి పేరు వస్తే వాళ్ళు కంగ్రాట్స్ నువ్వు ఇంటికి పోవచ్చు అని చెప్పేసి సో వాళ్ళకి చిన్న బిస్కెట్ ఇచ్చేసి ఇంటికి పంపించేవాళ్ళు. సో ఇది మీకు ఎగ్జామ్లో రాదు, పెద్ద ఒక ఐడియా ఉండాలి. మరి ఒకేసారి 6 ఏళ్ళు అయిపోయినాక అందరూ పోతే ఇట్లా అని చెప్పేసి అందరూ పోరు. 2 years చొప్పున సో 1/3 పెయిన్లు లాటరీ ద్వారా వాళ్ళని ఎంపిక చేసిండ్రు. రైట్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎవ్రీ 6 years తర్వాత ఆయన పదవి కాలం అయిపోద్ది కదా, దాన్ని మనము సో న్యాచురల్ వేకెన్సీ అని చెప్పేసి పిలుస్తాం, లేదా రెగ్యులర్ వేకెన్సీ అని చెప్పేసి పిలుస్తాం. ఆ రెగ్యులర్ వేకెన్సీ ద్వారా ఒక వ్యక్తి బయటకైనప్పుడు ఆయన ప్లేస్లో ఇంకో వ్యక్తి వస్తారు కదా, ఆయన 6 ఏళ్ళు పనిచేస్తాడు. ఇంకో రకమైన వేకెన్సీ ఉంటుందండి, దాని పేరు క్యాజువల్ వేకెన్సీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇట్లా ప్రశ్నలు డెప్త్గా వస్తాయండి లెజిస్లేచర్ లోపల, ఎన్నైనా బిట్స్ మనం రాసుకోవచ్చు. ఇప్పుడు 52 అయిపోయింది, 58, ఇది ఎగ్జాంపుల్ ఎందుకు 2004 అనుకోండి. సో 10లో 6 ఏళ్ళు అయిపోయింది, ఈ మనిషి వేయండు, ఇంకో కొత్త వస్తాడు, ఆ కొత్త వ్యక్తి 6 ఏళ్ళు పనిచేస్తాడు. ఇది న్యాచురల్ వేకెన్సీ అన్నట్టు. నేను చెప్పేది క్యాజువల్ వేకెన్సీ అంటే ఒక వ్యక్తి డెత్ కావచ్చు, ఒక 2 ఏళ్ళు పనిచేసిండు, డెత్ అయిపోయిండు, లేదా ఇతను రాజీనామా చేయవచ్చు, లేదా డిస్క్వాలిఫై అయిపోవచ్చు కదా. అట్లా ఒక వ్యక్తి ఖాళీ స్థానం అనేది ఏర్పడితే ఆ ప్లేస్లో వచ్చిన వ్యక్తి మిగిలిన ఇయర్స్ మాత్రమే ఉంటాడు. సో రిమైనింగ్ ఇయర్స్ అంటే మిగతా 4 years మాత్రం పనిచేస్తాడు. ఒక వ్యక్తి 3 ఏళ్ళు పనిచేసిండు, రాజ్యసభ ఎంపీగా చనిపోయింది అనుకోండి, ఆయన ప్లేస్లో ఇంకో కొత్త వ్యక్తి వస్తారా, ఆయన 3 ఏళ్ళే పనిచేస్తాడు, మళ్ళీ 6 years అని చెప్పేసి కాదు. ఒక వ్యక్తి 4 years పనిచేసిండండి, రాజీనామా చేసిండు, ఇంకో వ్యక్తి కొత్తగా వస్తే మిగతా ఇయర్స్ ఎంత 2 ఏళ్ళే ఉంటుంది. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. క్యాజువల్ వేకెన్సీ వచ్చినప్పుడు రిమైనింగ్ ఇయర్స్ మాత్రం పనిచేస్తాడు, న్యాచురల్ వేకెన్సీ వస్తే ఫుల్ ఇయర్స్ పనిచేస్తాడు.
ఇది ఎగ్జామ్ దృష్ట్యా ఫేమస్ క్వశ్చన్ అది. అయితే వై పర్మనెంట్ హౌస్, ఇది లాజికల్ థింకింగ్ చేయాలి, మనకి ఎగ్జామ్ దృష్ట్యా అవసరం లేదు. సో వై పర్మనెంట్ హౌస్ ఎందుకు పెట్టారు దీనికి? సో నీకు లోక్సభ ఎవ్రీ 5 yearsకి వస్తుంది కదా. ఏదైనా బీజేపీ పార్టీ మనకు మొన్న తీసుకోండి తక్కువ మెజార్టీ అనుకోండి, అంత ముందులో ఎక్కువ మెజార్టీ వచ్చింది. అట్లా రాజ్యసభలో కూడా సడన్గా మెజార్టీ పెరగద్దు మనకి. అందుకోసం అని చెప్పేసి ఈ 2 ఏళ్ళు అని చెప్పేసి పర్మనెంట్ హౌస్ అని చెప్పేసి అటువంటి ఏర్పాటు చేసిండ్రు. సడన్ మెజార్టీ వస్తే ఏమవుతుందంటే సో వాళ్ళు చట్టాలను మొత్తానికే మార్చి పడేయచ్చు. ఇప్పుడు వస్తుందా? రాదు. లోక్సభలో మెజార్టీ ఉన్నప్పుడు కొన్నిసార్లు రాజ్యసభలో మెజార్టీ లేకపోవచ్చు. వై? బికాజ్ స్టేట్స్లో మెజార్టీ ఉంటేనే రాజ్యసభలో మెజార్టీ ఉంటుంది. ఏమంటున్నా అండి, లోక్సభ లోపల సడన్ మెజార్టీ వెరీ పాసిబుల్. నెక్స్ట్ లోక్సభ ఎన్నికల లోపల సంథింగ్ ఏదో ఒక పార్టీ ఎక్స్ పార్టీకి సో 543కి 500 రావచ్చు, వెరీ పాసిబిలిటీ ఉంటుంది. రాజ్యసభ ఎన్నికల్లో ఈ ఎక్స్ అనే పార్టీకి 0 ఉండొచ్చు. ఇది కొత్త పార్టీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడే పార్టీ పుట్టింది, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది, హిస్టారికల్ రికార్డ్ సాధించింది, 543కి 543 వచ్చినాయి, మిగతా వాళ్ళంతా సో బోడీ అయిపోయిండ్రు, 543 వచ్చినాయి అనుకోండి. సడన్గా మెజార్టీ వచ్చింది, కానీ వీళ్ళు ఈ చట్టాలు ఏమైనా చేయవచ్చా? చేయరాదు. వై? బికాజ్ రాజ్యసభ అనేది ఆమోదించాలి కదా. వీళ్ళకి పవర్స్ ఉందా? ఏమన్నా లేవు. లోక్సభ యొక్క సడన్ మెజార్టీని రాజ్యసభ అనేది చెక్ అండ్ బ్యాలెన్స్ కింద తగ్గిస్తుంది. అందుకోసం అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారు, ఇటువంటి మెథడ్ని మన రాజ్యాంగ నిర్మాతలు, ఫౌండింగ్ ఫాదర్స్, గ్రేట్ అంబేద్కర్ లాంటి వాళ్ళు. ఇక్కడ మీకు మెజార్టీ రావాలంటే రాష్ట్రాల్లో రావాలి, అది రాష్ట్రాల్లో క్రమానుగతంగా వస్తుంది, ఒకేసారి రాదు. కాబట్టి ఇటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్గా మీకు రాజ్యసభ గురించి. నెక్స్ట్ రాజ్యసభ యొక్క పవర్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. సో రాజ్యసభ యొక్క పవర్స్ ఏంటి, ఇది ప్రశ్న ప్రతి ఎగ్జామ్లో వస్తుందండి. సో చాలా ఎగ్జామ్లో వచ్చింది. రాజ్యసభ యొక్క పవర్స్ ఏంటని చెప్పేసి చూద్దాం. ఏం పవర్స్ ఉంటాయి అంటే, సో ఇది ఒక టేబుల్ ఉన్నది, మనకు టేబుల్ ఉన్నదండి. సో స్పెషల్ పవర్స్ ఉంటాయి, స్పెషల్ పవర్స్ అని చెప్పేసి పిలుస్తాం, స్పెషల్ పవర్స్ అని చెప్పేసి. నెక్స్ట్ ఈక్వల్ పవర్స్ ఎవరితోని? లోక్సభతోని. ఇంకోటి అన్ఈక్వల్ పవర్స్. ఈ అన్ఈక్వల్ అనేవి లోక్సభకి మాత్రమే ఉంటాయి. మీకు లోక్సభ పాఠం లోపల వస్తుంది పూర్తిగా, ఇక్కడ ఓన్లీ మెన్షన్ మాత్రమే చేస్తా. స్పెషల్ పవర్స్ మీన్స్ ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ రాజ్యసభ. సో ఎగ్జాంపుల్ మీకు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ లోపల మళ్ళా వస్తుంది ఈ టాపిక్. 249 ఆర్టికల్ ప్రకారం జనరల్లీ ఏమవుతుందంటే, సో యూనియన్ లిస్ట్ లోపల ఉన్న అంశాల మీద చట్టం పార్లమెంట్ చేస్తుంది, స్టేట్ లిస్ట్లో ఉన్న అంశం మీద స్టేట్ అసెంబ్లీ చేస్తుంది. అయితే 249 ప్రకారము నేషనల్ ఇంపార్టెన్స్ దృష్ట్యా, నేషనల్ ఇంపార్టెన్స్ జాతీయ ప్రాముఖ్యత ఉందని చెప్పేసి అనుకుంటే రాజ్యసభ అనేది 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్తోని తీర్మానం చేస్తే పార్లమెంటు అనేది స్టేట్ లిస్ట్లో ఉన్న అంశం మీద చట్టం చేసే అధికారాన్ని పొందుతుంది. ఏమంటుంది ఇక్కడ ఒకసారి మంచిగా అబ్జర్వ్ చేయండి. 249 ప్రకారము నేషనల్ ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి రాజ్యసభ భావిస్తే 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ కనుక ఆమోదిస్తే తీర్మానాన్ని, పార్లమెంటు అనేది నాట్ రాజ్యసభ, పార్లమెంటు అనేది స్టేట్ లిస్ట్లో ఉన్న అంశం మీద చట్టం చేస్తుంది. ఇది మళ్ళీ మీకు సెంటర్ స్టేట్ సంబంధాల పాఠం లోపల వస్తుంది. రైట్. చట్టము చేస్తే ఎంత కాలం అమల్లో ఉంటుందంటే 1 year ఉంటుంది. సో 1 year అయిపోయింది, రాజ్యసభ మళ్ళీ తీర్మానం చేస్తే, పార్లమెంటు మళ్ళీ ఆమోదిస్తే మళ్ళీ ఒక 1 year, మళ్ళీ 1 year, ఇట్లా ఎంత కాలమైనా పొడిగించుకోవచ్చు. ఒకవేళ పొడిగించలేకుంటే 1 year తర్వాత 6 months కొనసాగుతుంది. సో తర్వాత రద్దు అవుతుంది. అంటే గరిష్టంగా ఎంత ఉండొచ్చు? మనకి 18 నెలల పాటు ఉండొచ్చు. ఏమంటున్నా, నేషనల్ ఇంపార్టెన్స్ దృష్ట్యా చట్టం చేస్తే 18 months ఉంటుంది, పొడిగిస్తే కనుక ఎంతకాలమైనా అమల్లో ఉంటుంది. సో ఇది ఓన్లీ రాజ్యసభ యొక్క పవర్. చట్టం చేసేది ఎవరు? రాజ్యసభ కాదు, ఓన్లీ పార్లమెంట్. బట్ తీర్మానం ఎవరు చేయాలి? రాజ్యసభ చేయాలి. సెకండ్ది 312 ఆర్టికల్ ప్రకారము సో న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ సృష్టించాలి అంటే రాజ్యసభ అనేది 2/3తోని ప్రజెంట్ అండ్ ఓటింగ్ చేస్తే పార్లమెంటు సృష్టిస్తుంది. నెక్స్ట్ సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేయాలంటే సో ఫస్ట్ తీర్మానము రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి.
సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. తర్వాత రాజ్యసభకి 12 మందిని నామినేట్ మెంబర్స్ని రాష్ట్రపతి నియామకం చేయవచ్చు. లోక్సభకి అటువంటి అధికారం ఇప్పుడు లేదు. ఇంతకుముందు ఆంగ్లో ఇండియన్స్ అని చెప్పేసి ఉండే, సో ఇప్పుడు లేదు. ఈ 4 మాత్రము ఓన్లీ రాజ్యసభకే ఉన్నాయి. ఇంకా రాసుకోవచ్చండి, సారీ అండి, ఇంకేం రాసుకోవచ్చు అంటే ఈ ఎమర్జెన్సీ అనేవి విధించినప్పుడు లోక్సభ రద్దు అయితే రాజ్యసభ ఆమోదించాలి. ఈ స్పెషల్ పవర్స్ అంటే అంతగా రాదు, కానీ రాసుకోవచ్చు. ఈ 4 అయితే కంపల్సరీ చెప్పాలండి. ఈక్వల్ పవర్స్ చూద్దాం. ఫస్ట్ ఆర్డినరీ బిల్లు అండి. సో మీకు బిల్స్ పాఠం లోపల వస్తుందండి, ఇప్పుడే తొందరపడద్దు, నేను బ్రీఫ్గా చెప్తున్నా. లోక్సభ ఆమోదించినప్పటికీ చట్టం అవుతుందా? కాదు. రాజ్యసభకి వస్తే రాజ్యసభ దీన్ని కంపల్సరీ ఆమోదించాలి. ఒకవేళ ఆమోదించలే అనుకో, రిజెక్ట్ చేసినా లేదా కొన్ని సవరణలు చేసినప్పుడు లోక్సభ కనుక ఆమోదించకపోయినా 6 months పాటు రాజ్యసభ నొక్కిపెట్టినా కూడా అప్పుడు డెడ్ లాక్ పడుతుంది. డెడ్ లాక్ పడ్డప్పుడు జాయింట్ సిట్టింగ్ సెషన్ని మనం ఏర్పాటు చేస్తాం. ఇదంతా ఇప్పుడే చదవకండి, జస్ట్ నేను చెప్పేది ఈక్వల్ పవర్స్ అని చెప్పేసి పిలుస్తున్నా అంతే. అంటే ఆర్డినరీ బిల్ విషయం లోపల ఈక్వల్ పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి ఉంటుంది, రాజ్యాంగ సవరణ బిల్లు. లోక్సభ అండ్ రాజ్యసభ సెపరేట్గా ఆమోదించాలి. వెరీ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అది. సో సెపరేట్గా, ఇక్కడ వర్డ్ ఉపయోగించలేదు. ఉమ్మడిగా కూడా ఆమోదించవచ్చు ఆర్డినరీ బిల్లుని డెడ్ లాక్ పడ్డప్పుడు. నేను ఇక్కడ డెడ్ లాక్ అంటే ఏంటి డిస్కస్ చేయట్లేదు. మనకి ఎక్కడ పాఠం వస్తుందంటే డేలో, సో డే 8న వస్తుందండి బిల్స్ అంటే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. డే 9న వస్తుంది మీకు, అక్కడ డిస్కస్ చేద్దాం, కానీ ఇక్కడ వద్దు. రైట్. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు అనేది ఉభయ సభలు సెపరేట్గా ఆమోదించాలి. వై సెపరేట్ వర్డు? ఇది మనం ఒక అభ్యర్థిగా ఆలోచన చేయాలి. ఎందుకు ఇక్కడ ఉపయోగించలేదు ఇక్కడ అంటే ఇది రాజ్యాంగ సవరణ బిల్లు. సో కాబట్టి రాజ్యసభకి సో ఇక్కడ సెపరేట్గా ఆమోదించే అధికారం ఇచ్చిండ్రు. మీరు జాయింట్ సిట్టింగ్ అని అవకాశం ఇస్తే లోక్సభ పవరే నెగ్గుతుంది. వై? బికాస్ ఇక్కడ 543 ఉన్నారండి, వీళ్ళు 245 ఉన్నారు. ఇద్దరు వై కూర్చుంటే వీళ్ళే నెగ్గుతారు కదా. కాబట్టి ఈ పదాన్ని అంటే మనది ఏంది, సో ఫెడరలిజం అనేది, సమైక్య విధానం అనేది. సో రాష్ట్రాల యొక్క పవర్స్ లాక్కోవద్దని చెప్పేసి రాజ్యసభకి ఇటువంటి పవర్ ఇచ్చిండ్రు. ఇక్కడ పవర్ ఇవ్వలేదు, అది సాధారణ బిల్లు కాబట్టి నడుతుంది, చెల్తా అని చెప్పేసి. రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి 2 సభలకి సెపరేట్ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. దెర్ ఈజ్ నో ఛాన్స్ టు జాయింట్ సిట్టింగ్ సెషన్. సో సెపరేట్ ఇవ్వాలి. దేని స్ఫూర్తిగా ఇటువంటి పవర్ ఇచ్చిందంటే ఫెడరలిజం కాబట్టి, సమైక్య కాబట్టి, రాష్ట్రాలకు సమానమైన అధికారం ఉంటుంది కాబట్టి అట్లా ఇవ్వడం జరిగింది. రాజ్యసభ మీన్స్ రాష్ట్రాల మండలి అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా మీకు ఫైనాన్షియల్ బిల్లు 1 and 2 విషయంలో కూడా సేమ్ పవర్స్ ఉంటాయి, దీని లెక్కనే సేమ్ పవర్స్ ఉంటాయి. నెక్స్ట్, సో రాష్ట్రపతి ఎన్నిక ఉంటుంది కదా. సో రాష్ట్రపతి ఎన్నికల్లో 2 పాల్గొంటారు, ఎన్నికైన వాళ్ళు. దాంతోపాటు రాష్ట్రపతి తొలగింపులో కూడా పాల్గొంటారు. సో లోక్సభ రాజ్యసభ ఈక్వల్ పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి, సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క తొలగింపు కాదు. మళ్ళీ ఎందుకు కాదంటే, తొలగింపు అంటే మీకు రాష్ట్రపతి, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క తొలగింపు అంటే మీకు రాజ్యసభ యొక్క పవర్ అయిపోతుంది ముందుగా రాజ్యసభలో కాబట్టి. సో ఇక్కడ ఏంటి, నియామకం విషయం లోపల ఇద్దరికి సమానమైన పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎమర్జెన్సీని సో అప్రూవ్ చేయాలన్నా రద్దు చేయాలన్నా సేమ్ పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ కాకుంటే మళ్ళీ నేషనల్ ఎమర్జెన్సీ రద్దు విషయం లోపల లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉంటాయి, అది వేరే పాయింట్. మళ్ళీ ఎట్లా నేషనల్ ఎమర్జెన్సీ రద్దు చేయాలంటే 44th రాజ్యాంగ సవరణ చట్టం మనం చేసుకున్నాం. ఏమని అంటే మనం డిస్కస్ చేసినాం రాష్ట్రపతి యొక్క ఎమర్జెన్సీ పవర్స్ లోపల. మళ్ళీ కొత్తగా అడగద్దు ఇక్కడ. 1/10 పీపుల్ కనుక సంతకాలు పెడితే సెషన్స్లో ఉంటే లోక్సభ స్పీకర్కి, సెషన్స్లో లేకుంటే రాష్ట్రపతికి లేఖ ఇస్తే 14 రోజుల్లోగా మీటింగ్ పెడితే సో సింపుల్ మెజారిటీతోని ఇన్ఫ్యాక్ట్ నేషనల్ ఎమర్జెన్సీని మనము రద్దు చేయవచ్చు. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ లోక్సభ. నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జి
హైకోర్టు జడ్జు, కాగు, సిఈసి తొలగింపు విషయం లోపల ఇద్దరికి సమానమైన పవర్స్ ఉంటాయి. పార్లమెంట్ తొలగిస్తుంది కాబట్టి, అప్రూవల్ అవసరం కాబట్టి. నెక్స్ట్ మినిస్టర్స్ అనే వ్యక్తి ఎక్కడి నుంచైనా కావచ్చు, లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, అన్నీ మనకి స్పెషల్ పవర్సే ఉంటాయి. ఇవి అన్నీ ఈక్వల్ పవర్సే ఉంటాయి. నేను చెప్పేది ఈ విషయం లోపల ఇవన్నీ మళ్ళా వస్తాయి మనకి ఇక్కడ లెజిస్లేచర్ పాఠం లోపల వస్తాయి, ఇక్కడ బిల్లు విషయం లోపల వస్తాయి. ఆర్డినరీ బిల్లు, ఫైనాన్షియల్ బిల్లు 1-2 విషయం లోపల ఈక్వల్ పవర్స్ ఉంటాయి. డెడ్ లాక్ పడితే జాయింట్ సిట్టింగ్కి వెళ్తాము. రాజ్యాంగ సవరణ బిల్లు విషయం లోపల సెపరేట్గా ఇద్దరు ఆమోదించాలి, అది ఈక్వల్ పవర్స్ కిందకి వస్తుంది. రాష్ట్రపతి ఎన్నిక తొలగింపు కిందకి వస్తుంది, ఈక్వల్ పవర్సే. ఉపరాష్ట్రపతి తొలగింపు రాదు, రాజ్యసభ యొక్క ఎక్స్క్లూజివ్ పవర్స్ అది. సో నియామకం విషయంలో వస్తుంది. సుప్రీంకోర్టు జడ్జ్, హైకోర్టు జడ్జ్, కాగ్, సిఈసి లాంటి వాళ్ళను 2 సభల్లో ఈక్వల్గా తొలగిస్తారు మనం. నెక్స్ట్ సో మినిస్టర్ అనే వ్యక్తి ఎక్కడి నుంచైనా కావచ్చు. ఇప్పుడు అన్ఈక్వల్ పవర్స్ ఏంటి అంటే, సో మనీ బిల్, ఇవి ఇండియాకి చెప్పండి లోక్సభ యొక్క స్పెషల్ పవర్స్ అని చెప్పేసి పిలుస్తాం. మన రేపటి పాఠం లోపల క్లియర్గా వస్తుంది, ఇప్పుడు బ్రీఫ్గా చెప్తున్నా. సో మనీ బిల్ ఏదైతే ఉందో, సో మనీ బిల్ ఈ పాఠం లోపల గివి చదువుకోవాలి, ఇవి మీకు మళ్ళీ మళ్ళీ వస్తాయి, అవి ఫాస్ట్ రాస్తున్నా. మనీ బిల్ విషయం లోపల లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉంటాయి, ఎందుకని చెప్పేసి రేపు చెప్తాను. ఇప్పుడు జస్ట్ చూస్తే రాజ్యసభ అనేది 14 రోజుల పాటు మనీ బిల్ని నొక్కి పెట్టవచ్చు, లేదా రికమెండేషన్స్ ఏమన్నా సిఫార్సులు చేయవచ్చు. ఆ సిఫార్సులు లోక్సభ మీద నాట్ బైండింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కెనాట్ అమెండ్, సవరించరాదు. కెనాట్ రిజెక్ట్ చేయరా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మనీ బిల్లు లోక్సభ ఆమోదించి రాజ్యసభకి పంపితే ఏం చేయొచ్చు అంటే కొద్దిగా చేయవచ్చు, 14 days ఏం చెప్పకుండా నొక్కి పెట్టవచ్చు, సవరణలు ప్రతిపాదించవచ్చు. ఆ సవరణలు నాట్ బైండింగ్ అని లోక్సభ అమెండ్మెంట్ చేయరాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్కి పిలిపిస్తే ఇట లోక్సభదే నెగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. వై? బికాస్ 543 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ, వీళ్ళు ఓన్లీ 245, కాబట్టి లోక్సభకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందులో జాయింట్ సిట్టింగ్ యొక్క సెషన్కి సో అధ్యక్షుడిగా లోక్సభ స్పీకర్ మాత్రమే ఉంటాడు. ఒకవేళ ఈ బిల్లుకి సేమ్ ఓట్లు వస్తే సో క్యాస్టింగ్ ఓటు వేసేది లోక్సభ స్పీకరే. అట్లా లోక్సభకి స్పెషల్ పవర్స్ కొన్ని మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ నేషనల్ ఎమర్జెన్సీ రద్దు చేయాలన్నా కూడా లోక్సభకి స్పెషల్ పవర్స్ ఇచ్చాడు. 1/10 పీపుల్ కనుక తీర్మానం చేసి ఆ సభ మీటింగ్ పెడితే సింపుల్ మెజారిటీ ఆమోదిస్తే ఎమర్జెన్సీ రద్దు అయితే అవుతుంది. నెక్స్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్, ఇదేంటి మీకు వస్తుంది నెక్స్ట్. తర్వాత ఇంకా అడ్జర్న్మెంట్ మోషన్. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి సెన్స్యూర్ మోషన్, ఇదేంటి వస్తుంది ముందట. సో ఈ మూడింటి విషయం లోపల లోక్సభకి స్పెషల్ పవర్స్ ఉంటాయి, రాజ్యసభకి ఎటువంటి పవర్స్ అంటూ ఉండవు. ఇంకా డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ అని చెప్పేసి పిలుస్తాం, మీకు బడ్జెట్ యొక్క ఆమోదంలో వస్తుంది. సో డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ అంటే ఇక్కడ ఏమీ లేదు, ఒక మినిస్ట్రీకి ఎంత ఖర్చు అవసరం అని చెప్పేసి లెక్క వేసి చెప్తారు. ఆ డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ మీద ఓటు వేసే రైట్స్ రాజ్యసభకి లేనే లేవు, ఓన్లీ లోక్సభకే ఉంటాయి. అవన్నీ స్పెషల్లీ లోక్సభ పవర్స్, ఐ మీన్ అన్ఈక్వల్ పవర్స్. నేను చెప్పేది ఏంటంటే రాజ్యసభ ఏదైతే ఉందో ఆ రాజ్యసభ లోక్సభను కంపేర్ చేస్తే మనకి స్పెషల్ పవర్స్ ఇట్లా ఉంటాయి, ఈక్వల్ పవర్స్ ఇట్లా ఉంటాయి, అన్ఈక్వల్ పవర్స్ ఇట్లా ఉంటాయి. నేను ఇది మాత్రమే చెప్పిన, ఇవి రెండు చెప్పలేదు, ఓన్లీ రాసుకుంటా పోయినా. ఎందుకోసం అంటే మీకు ఈ బిల్స్ విషయంలో మీకు అక్కడ పాఠం ఉంది, మనకు డే 9th పాఠం ఉంది. ఈ అన్ఈక్వల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో రేపటి క్లాసులో లోక్సభ స్పెషల్ పవర్స్ అనే పాఠంలో డీటెయిల్డ్గా వస్తుంది. వాట్ ఈస్ ద మనీ బిల్లు ఇట్లా అని మొత్తం వస్తుంది. ఓకే, సో దీంతో మనకి రాజ్యసభ అనే పాఠం అయిపోయిందండి. సో రేపు ఇట్లనే మనము లోక్సభ డిస్కస్ చేస్తాం రేపు. థ్యాంక్ యూ వెరీ మచ్.